షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. లక్ష్మి, లక్ష్మి లెగరా. లక్ష్మి లెగనానా. లక్ష్మి లేమా. లక్ష్మి, లక్ష్మి లేమా. లక్ష్మి నిన్ను ఇలా కాదు. హాయ్ వదినా. లక్ష్మి యారా ఇంకేమైనా కావాలా? 6 months నుంచి ఎంత బోర్ కొడుతుందో తెలుసా? ఈ అభాగ్య నగరంలో అనాథలా చోటుకే చలేగే. ఏంటో మాటలు. మీ అన్నయ్యకి వైజాగ్ ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే మేమంతా నీతోనే ఉండేవాళ్ళం. అల్లరి పిల్ల. ఒక్కలో ట్రాన్స్ఫర్ బోర్డు జోగం దిబ్బడానే. నోరు మూసుకుని తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. ఏ వైజాగ్ తీసుకెళ్తున్నావా? అబ్బబ్బబ్బా సోదాపి తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. ఇవాళ సాటర్డే కాలేజ్ లేదు. కాలేజ్ గురించి కాదు, తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. కాలేజ్ గురించి కాదా? తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. ఏ అవునండి, రైట్ సైడ్ ఫస్ట్ హౌస్ అండి, కార్నర్ హౌస్. 9 గంటలకల్లా అంతా రెడీగా ఉంటామండి. ఉంటానండి. ఏమ్మా ఇంకా స్నానం చేయలేదా? తొందరగా స్నానం చేసి రెడీ అవరా. ఏంట్రా ఏంటి అందరు నవ్వుతున్నారు? ఇదంతా ఏంటి వదినా? ఇవాళ నీ పెళ్లి చూపులు. For tonight, wow, when you will be here in my arms, waiting for you. Oh, wow, 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 wow. Come on, Adi. Wow, waiting for tonight. Oh, you're in my arms and the streets. Come on, man. It's passionate. It's setting. రాధి ఫోన్. Wow, you will be here in my arms. రాధి ఫోన్. పెళ్లి చూపులా? వాట్ షిట్? షిట్ కాదు, పెళ్లి చూపులంట. పెళ్లి కూడా గారు వస్తున్నాడు నన్ను చూడడానికి. ఎవడే వాడు? అదే నేను వైజాగ్ వెళ్ళాను కదా మా కజిన్ మ్యారేజ్. ఆ మ్యారేజ్ సీడీ అమెరికా వెళ్ళాను కదా. ఆ సీడీలో ఈ కోతిగాడని చూసామని. ఫిదాయి మీ అడ్రస్ తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ ని ఫోర్స్ చేసి మీ ఇంటికి పంపించాడా? ఇప్పుడు అమెరికా నుంచి ఉరుక్కుంటూ వచ్చి నన్ను చెడిపోతున్నాడు పాపం. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, లే జాయేంగే. షట్ అప్, నాకు అసలు కంగారుగా ఉంది. ఈ జోక్ లాపు. ఇందులో టెన్షన్ ఏముంది బేబ్? నచ్చితే పెళ్లి చేసుకుంటాం, నచ్చకపోతే చక్కెట్. అబ్బా ఎంత ఇదిగా చెప్పావే. नहीं तो पूरा दिन बैठ के बस सोचती रहेगी क्या? Come on babes, don't think, just do it. నీ మొహం. అయ్యో మొహం మీద పింపుల్ వచ్చేసిందే. నువ్వు తొందరరా. వాచ్ ఇట్. ఇంకా అరగంటలో మన గ్యాంగ్ ని తీసుకొని వచ్చేస్తా. మన గ్యాంగ్ వద్దు వద్దే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు వచ్చి నన్ను బాగా ఏడిపిస్తారు. అరే ఆనే దేనా ఉनको టీలు కాఫీలు సప్లై చేయడానికైనా పనికొస్తా. షట్ అప్ పాపమే. మా ఏంటి ఇక్కడికి ఫాస్ట్ గా వెళ్తున్నావు? మా యాక్చువల్లీ ఓకే ఓకే, పళ్ళు తాగి వెళ్ళు. బాబు, వాట్ ఇస్ దిస్? ఎన్నిసార్లు చెప్పాను, ప్లీజ్ డోంట్ స్మోక్ ఇన్సైడ్ ద హౌస్. వాట్ యాక్? తాగు. ఏంటి డ్రెస్? లక్ష్మికే కదమ్మా. కాలేజ్ లేదా? ఇవాళ సాటర్డే. घर में रहना था फिर. నో మా, లక్ష్మికి వాళ్ళ పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. ఓకే, ఫినిష్ యువర్ వర్క్ అండ్ కమ్ ఫాస్ట్. థ్యాంక్ యూ మా. ఓకే బాయ్ బై. Oh baby, I love you way every day. No, 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 no. Oh shit. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హావ్ ఎ నైస్ డే. మాట్లాడండి. Oh. యా, Thank అది you. కాదు, కాలేజ్ లేదు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? చూతియా సార్, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. బాయ్. 1 మినిట్, ఐమాక్స్ లో పోలార్ ఎక్స్ప్రెస్ 3D మూవీ బాగుందట. మనం వెళ్తామా? అయ్యా, ప్లీజ్. రే 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 రే. వాట్ కైండ్ ఆఫ్ అ షిట్. నిన్న కాక మొన్న నా ఎదురింటికి వచ్చావు, అప్పుడే సినిమాకి వెళ్తామా అని అడిగేస్తున్నావు. నెక్స్ట్ ఏం చెప్తావు? ఐ లవ్ యూ అని చెప్తావా? యూ ఓ షిట్. నువ్వు మా టైప్ కాదు.
మనకి కుదరదు. ఎందుకు టైం? ఎందుకు టైం 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 వేస్ట్? ఒరే సీమ పంది, పూస్తాగి చదువుకో. దొంగనక ఇంకెన్ని చెక్కులు మీరు సంతకం పెట్టాలరా? కొంపదీసిన ఆస్తి మొత్తం రాయం చేసుకుంటున్నావా ఏంటి? ఇదేంటి 50,000? ఈ చెక్ దీనికి? ఫోను. హలో, అబ్బా అది కాదు బావా, సెల్ ఫోను. సెల్ ఫోనా? ఇది సెల్ ఫోనా? ఆ, హలో, దీని ఒక్కటం ఎలాగరా? అవును, ఈ ఫోన్ ఎక్కడిది? మన కార్తీక్ బావా. ఇది ఎప్పుడు కొన్నాడు? కార్తీక్, కార్తీక్, వచ్చారా బాబు? ఏయ్ కార్తీక్, నువ్వు ఇలా రాముందు. ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? నిన్నే కొన్నావా? వారం రోజుల క్రితమే కదరా వేరే ఫోన్ కొన్నావు. 30,000 పెట్టి. 30? ఇది 50. 50? చెప్పే. ఒరే ఇడియట్, ఫోన్ ఎత్తవేంట్రా? యునో మన లక్ష్మికి పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? పెళ్లి పెళ్లి చూపులా? చూపులా? ఎవరికి? లక్ష్మికి రానా? లక్ష్మికి అప్పుడే పెళ్లి చూపులు? ఆ, బావ, నువ్వు చెక్ మీద సంతకం పెట్టి బావా, బ్యాంక్ టైం అయిపోతుంది. సెల్ ఫోన్ 50,000? నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వకపోతే ఎలాగా? ఆహా. అంటే అమెరికా సంబంధం ఓకే అయిందా? ఓకే, నేను సత్యాలి అని తీసుకొచ్చేస్తాను. వీడియో కెమెరా అంటే సెల్ ఫోన్లకి, వీడియో కెమెరాలకి, కార్లకి లక్షలు తగలేస్తూనే ఉంటావు అనమాట. అవసరట్లేదా అమ్మా? ఆ మానాన్ని మాట్లాడుతుంటే సమాధానం చెప్పండిరా. అబ్బా మీరు ఊరుకోండి, పిల్లాన్ని టిఫిన్ కూడా చేయనివ్వరు. నువ్వు దున్నపోతులా మేపుతుండో పట్టడగాడిగా తయారవుతాడు. బావా, నువ్వు మా అక్కని ఏమీ అనకుండా ఉండాలని నేను ఇక్కడ ఉన్నాను. ఈ లక్కంతా మా అక్కదే. కరెక్ట్. చెప్పు తెగుద్ది. నేను ఎంత కష్టపడి ఇన్ని కోట్లు సంపాదించానో తెలుసా? డబ్బులు ఎప్పుడు తీసుకుంటావురా? ఒక్క నిమిషం లైన్లో ఉండవే. నాన్న, మీ నాన్నకి ఓ డొక్కు సైకిల్ 2 గేదెలు ఉండేవి. మరి మా నాన్నకి 25 కోట్లు ఆస్తుంది. నేను ఎందుకు కష్టపడాలి? నీకేం కర్మరా? ఆ, నోర్మోయ్. పోయేటప్పుడు ఏమైనా పట్టుకుపోతావా? ఏయ్. ఆ, అది కాదు నాన్న. కొందరు కష్టపడ్డానికే పుడతారు, కొందరు అది తినడానికి పుడతారు. ఎవరు అదృష్టం ఆడిది. అమ్మా ఉప్మా. బాబు రెడీ? ఆహా, ఎంత గొప్పగా చెప్పాడు బావా. మా మేనల్లుడికి నీ పోలికి ఒక్కటి రాలేదేటి? ఉమ్, ఆ బ్యాంక్ టైం హలో. అయిపోతుంది. అంతా మీ వల్లే. చూడండి పాపం, పిల్లాడు సగం ఆకలితో వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎప్పుడు వాడు వెనకాల పడతారు. ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ. ఒక్కగానొక బిడ్డ కాబట్టి నాకు ఈ టెన్షన్. ఆ స్పీడ్ చూడు, వాడికి ఏమైనా అయితే. ఆ చెక్ బుక్ ఇలా బెటరా, సంతకం పెడతాను. బావా, ఎక్కడ్రా సత్తిగా? ఒరే ఎదవా, ఫోన్ ఎత్తరా. ఏం ఎక్కడ తెచ్చావరా? రాష్ట్ర కార్యాలయాలకు పడుతున్నావరా? ఫోన్ రా. అమ్మా, దొంగటానికి కట్ చేస్తారా? నీ సత్తిగా రా. అయ్యో ఫోన్ కాదురా, మా ఆయన. మీ ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడులే? నాకేం తెలుసు? లోపలికి ఎలా వస్తాడు? ఆయన దగ్గర డూప్లికేట్ కేంద్ర బాబు. నువ్వు వెళ్ళు. డూప్లికేట్ కి? ప్లీజ్. మీనా, మీనా డార్లింగ్. హాయ్ మీనా డార్లింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఏం డార్లింగ్ ఈ ఫోన్ సౌండ్? పక్క ఫ్లాట్ లో అయి ఉంటుందండి. ఆయన ఈ నైట్ డ్యూటీలు ఇంకెన్ని రోజులు డార్లింగ్? ఇంత ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా. జస్ట్ 3-4 months డార్లింగ్. బాత్రూమ్కి వెళ్ళొస్తా. త్వరగా రండి. షూర్. వెళ్ళొచ్చు, వెళ్ళరా. Shit, shit. అవతల మా ఆయన వచ్చేస్తాడు. వెళ్ళరా. ఇప్పుడేంటి? వెళ్ళరా. వెళ్ళు. త్వరగా వెళ్ళు, ప్లీజ్. త్వరగా. చెప్పరా, చెప్పరా. ఏంట్రా గంట నుంచి కొట్టించుకుంటున్నావు ఎత్తమే? నేనా?
పడుకున్నాను బే చా పడుకున్నావా? ఎక్కడమ్మా? బెడ్రూమ్ లో రా. ఎవరి బెడ్రూమ్ లో పడుకున్నావు? నీ అబ్బరే నా బెడ్రూమ్ లోనేరా. రే నాకేగిరా, నేను మీ ఇంట్లోనే ఉన్నా. మా ఇంట్లో ఉన్నావా? ఇదిగో ఇవి 5,000 కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, మెయింటెనెన్స్ కట్టేసి. డ్రై క్లీనింగ్ శారీస్ అవి ఇచ్చాను, అవి సాయంత్రం వచ్చేటప్పుడు నువ్వు తీసుకురా. ఓకే, ఇది బిల్. సచ్చా ఆఫీస్కి నేను బస్సులో వెళ్తున్నాను, బైక్ రిపేర్ చేయించుకొని తీసుకురా. సత్య, నా ఫోన్ లో కార్డ్ అయిపోయింది, నువ్వు కార్డ్ తీసుకొని రీఛార్జ్ చేస్తావా ప్లీజ్? కాఫీ తీసుకో. సూపర్ మార్కెట్ కి ఫోన్ చేశాను రా, సరుకులు తీసుకురావాలి, సాయంత్రం తీసుకురా. స్నానం చేయరా, ఏమి ట్రై అవుతారో. పెళ్లి చూపులా? దానికి అప్పుడే పెళ్ళంటరా? వాళ్ళ అమ్మకి తొందరగా ఉందంట. పెళ్లి కొడుకు ఎవడు పాప? అదేరా వీడియోలో చూశాడు కదా, అమెరికా కుర్రాడు ఆడే. మరి రాజుకి తెలుసా? ఎక్కమా, అది ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది. కొత్తగా వచ్చారా? ఏం చెప్తున్నావు? ప్లీజ్ రే, కీస్ ఇచ్చారా రే? అసలు కొత్త కారా, నేను జాగ్రత్త డ్రైవ్ చేసి వచ్చాను రే, నేను నమ్మను రే. ప్లీజ్ రే, నేను అసలు ర్యాష్ డ్రైవింగ్ రే. ప్లీజ్ రా, వద్దురా రే, వద్దురా రే, చెప్పు తగ్గుద్దురా. చాలే, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయరా బాబు. ఏదైనా అయితే రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు ఇవ్వడు మా బాబు. ఏడ్చేవలే, నీకంటే బాగా తోలుతాను రా, టెన్షన్ పడకు. అంటే నా డ్రైవింగ్ పెడతారా? నా కార్లో నేనే నీకు డ్రైవింగ్ నేర్పాను రా, గురుద్రోహి. ఒక్కలో గురు. అవునరా, మన గొట్టంగా ఏ పొజిషన్ లో ఉన్నాడంట? आ गया नहीं अभी? नहीं. अली 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 अली, ये राज साहब क्या कर रहे हैं? अजय टीवी रिपेयर कर रहे हैं. टीवी रिपेयर कर रहे हैं? अरे कोई फायदे का काम क्यों नहीं करता? छोड़िए ना जी, सस्ते में मिला था उसको ब्लैक एंड व्हाइट टीवी. उसको मेरा बच्चा रंगीन बना रहा है, बिला वजह उसके पीछे पड़े रहते. मेरा बच्चा, मेरे अब्बा की निशानी थी मर्फी रेडियो, हाँ. उसे भी सत्रोल कर दिया. अब ये टीवी भी गया गया गया. टीवी आ गया, आ गया, आ गया. देखे? चुप. आप समझे मेरा लेवल? ब्लैक एंड व्हाइट टू कलर. अबे चुप, शर्म नहीं है तेरे को? घर में औरत लोग काम कर रहे हैं और तू खाना पीना और दोस्तों के साथ घूमना, क्या यही है जिंदगी? नहीं तो सलीम भाई के इस कुर्रा शॉप में बात करके आया हूँ, वहाँ जाके काम कर. महीने महीने 300 रुपया देते कहते. 300? नहीं तो क्या 10,000 देते तेरे को? 10 लाख देते. हाँ? थोड़े दिन रुको बाबा, तेलुगु पिक्चर में एक्टिंग का चांस मिलने वाला है. तेलुगु फिल्म में? अबे तेलुगु बोलना आता तेरे को? खुद तेलुगु एक्टर को तेलुगु बोलना नहीं आता. डबिंग एक्टिंग अपने को करने का, बोलने का दूसरा. एक खींच दूंगा ना तो 32 ही बाहर निकल दूंगा. अब मैं जवान हो गया हूँ, लेडीज के सामने इज्जत नको निकालो. सोसाइटी पूरी सुन रही है. तेरी सोसाइटी की तो अबे ठहर, कहाँ भाग रहे हो सुअर के बच्चे? अबे ठहर. లేదురా, सुअर के बच्चे निकल बाहर. कहीं टंगड़ी नहीं तोड़ूंगा तेरे को. మీ బాబు ఇంట్లో డబ్బులు పెట్టినాడు. ఎవరికి వచ్చండి ఏంటి? सुअर का बच्चा అంటే పందిన కొడుకు పోనీరా. నిన్న సెల్ ఫోన్ కొన్నాను రా. రే బుట్టువా, చాలా ఫెసిలిటీ ఉంది దీంట్లో. ఎంత అయిందిరా? 50. 50,000 రా. ఎందుకు రాకుండా 50,000 పెట్టి ముందు ముందు ఈ బండబాడికి ఒక షర్ట్ కొనాలరా. క్యా బోల్తా బే సార్? నాకు తెల్ల తీసుకెళ్తాం లక్ష్మి పెళ్లి చూపులకి. లక్ష్మి పెళ్లి చూపలా? గుడ్డు మీద డ్రమ్ములో దొల్లుకుంటూ వస్తావు, పెళ్లి కనిపించట్లా? అంటే రోడ్డు ఖాళీగానే ఉంది కదా అని క్రాస్. మా ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, వచ్చేస్తావా? ఇళ్లలోకి ఎందుకు వస్తాం సార్? రోడ్డు క్రాస్ చేస్తాం కానీ. అంటే డిస్టర్బెన్స్ చోట క్రాస్ చేసేస్తావా? అంటే ఇష్టం వచ్చిన చోట ఎందుకు క్రాస్ చేస్తాం సార్? ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి. వరల్డ్ బ్యాంక్ నుంచి కోట్ల అప్పులు తెచ్చి ఫుట్పాత్లు ఎందుకు కట్టించారా? ఎందుకు సార్? నీలాంటి పోరం పోకులు నడవడానికి. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్. ఏంట్రా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్? చచ్చిపోతే కారు కింద పడి ఆ ఉత్తిని ఎందుకు చచ్చిపోతాం సార్? మీరే కొంచెం స్లోగా రావచ్చు కదా. అంటే అదే మీ ఫాస్ట్ గా రావాలో స్లోగా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా? అసలు ఈ కార్ ఖరీదు ఎంత తెలుసా? 18 లక్షలు. 18 లక్షలు కార్ కొని ఎదురు బండ్లో తోలుకోరా? అంత మాటలు ఎందుకులేండి సార్, ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి సార్. జీబ్రా లైన్స్ లో. ఏంటండి జీబ్రా? ఏంటి తిడుతున్నారేంటి సార్ మీరు? అరే అరే అరే, ఆ మాటకు వస్తే మీరే రాంగ్ రూట్ లో వచ్చారు. क्या रूल्स बात कर रहा रे हैं? खाना पीना सोना और यहाँ रोडों पे फिरना, क्या यही काम है रे तेरे को?
సాలే ఏంటి సార్ ఇతను అనేది? ఆడేదో ఒకటి అంటాడురా, నీకెందుకురా? ఆ? నన్నే కదా సార్ మరి అన్నది. చెప్పురా. ప్రతి కొడుకుల కింద ఫ్యాషన్ అయిపోయింది. కార్ల కింద పడతాం, డబ్బులు దప్పటం. రేయ్ మొన్న వీడేరా పంజగుట్లో మన కార్కట్టం పడిపోయాడు. వీడేనా? పంజాగుట్ట. ఏంట్రా అప్పుడే ఏరియా మార్చేసావా? మళ్ళీ రోడ్డు మీద కనిపించావు అనుకో, రోడ్ రోలర్ పెట్టి తొక్కించేస్తా. అక్కడ అక్కడ్రా. వెళ్ళా. వెళ్ళరా. చెట్టకారుందిరా నీ దగ్గర. పైకి. పైకి ఎక్కరా. లోపల వెళ్ళరా. ఇంకా పైకి. ఐ! చేతులు కట్టు. మూసుకో మూసుకో. రాత్రి 12 గంటలకి. వచ్చిందిరా. యాక్చువల్గా వచ్చింది కంపెనీ పని మీద అంకల్. ఉండడం కుదరదు. 2 వీక్స్లో 80% తిరిగి మళ్ళీ స్టేట్స్ వెళ్ళిపోవాలి. తీసుకోండి. హాయ్, థ్యాంక్ యూ. వైజాగ్ కలెక్టర్ ఆఫీస్లో ఉంది. ఓ ఓకే ఓకే. కూర్చోనన్నా. మా అమ్మాయి లక్ష్మి సెకండ్ ఇయర్ బయోటెక్ చదువుతుంది. అమ్మా, అంకుల్, ఆంటీ, బాబు. హాయ్ లక్ష్మి. ఇచ్చే లక్ష్మికి జూమెల్ రా. అమ్మాయి పోలికలు మా సిస్టర్వి, హైట్ మాత్రం మీది బాబా గారు. బాబు ఇంజనీరింగ్ ఇక్కడే చేశాడండి. ఈయన మా మరిది, ఈవిడ మా తోడుకోండి. అలాగా. నమస్తే అండి. ఆ అమ్మాయికి వంటది వచ్చా? వచ్చండి, కానీ మేమే చేయనివ్వు. చూసింది చాలురా. వీళ్ళంతా మా అమ్మాయి ఫ్రెండ్స్ అండి. ఎప్పుడు ఇంతే అల్లరి చేస్తూనే ఉంటారు. ఐ వాంట్ టు మ్యారీ లక్ష్మి. రవి గారు ఎరగదీశారు. क्या अंकल इन दोनों को पास पास में नहीं बिठाते क्या? పరిచయం చేయవా? Oh, so sorry. This is Satya. హాయ్ బాబా. బావా. This is Radhika Reddy. Hi. నమస్తే. ఓ yes. Ali सलाम वालेकुम. వాలేకుమ్ అస్సలాం. and Kartik. హాయ్ కార్తిక్. హాయ్ రవి. మేమందరం 6th నుంచి 10th దాకా కలిసి చదువుకున్నాం. బెస్ట్ ఫ్రెండ్స్ టైప్స్. ఓ ఫేమస్ 5 లేదు. మీ అమ్మాయి బాగా నచ్చింది బావగారు, కానీ మా అబ్బాయి 2 వీక్స్ లో అమెరికా వెళ్ళిపోతున్నాడు. 2 వారాల్లోనా? మాకైతే వెంటనే పెళ్లి చేసేసి అమ్మాయిని కూడా పంపించాలనుంది. మరి మీకు నచ్చితే మరీ 2 వారాలంటే మీరు ఊరుకోండి. మీ సంబంధం మాకు నచ్చింది వదిన గారు. రేపు సాయంత్రం 5 గంటలకు మంచి ముహూర్తం ఉంది. నిశ్చితార్థం చేసేసుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకుందాం. అది కాదే, 2 వారాల్లో పెళ్ళి అంటే. మనం పెళ్లి చేసేస్తున్నాం. ఆగండి రా. లక్ష్మి చాలా సిగ్గుపడుతున్నావా నువ్వు? అబ్బా నువ్వు పెళ్లి కవరేజ్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో. వీడియో అంతా నా సెల్ ఫోన్ లో కావాలరా. నాకు కూడా. అంటే డబ్బులు ఇస్తారా? ఎంతో 5000 ఓకే. చాలు చాలు. ఎంతసేపు రా ఎద్దవా? అర్జెంట్ గా పంపడానికి SMS కాదురా, MMS. మరి వీడియో క్యామ్ లో ఉన్నదంతా కంప్యూటర్ లో క్యాప్చర్ చేయాలి. కంప్యూటర్ లో ఉన్న వీడియో మెసేజ్ అంతా సెల్ ఫోన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. MMS ప్రాసెస్. అబ్బో మీ అందరికి వస్తుంది గానీ లక్ష్మికి రాదు. నీ సెల్ కి GPRS సిస్టమే లేదు. బాబు, హైదరాబాద్ కి డెఫినెట్ గా సునామీ వచ్చేటట్టు. నీకెందుకే, నోరు మూసుకుని పద. అదిల్ గారు, గుడ్ మార్నింగ్. రే, ఏంటిది?
పూజారి గారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. మా లక్ష్మికి పెళ్లి కుదిరింది. మా లక్ష్మి పేరు మీద అర్చన చేయాలి. అమెరికా అబ్బాయి. మంచి మంచి మంత్రాలు మొత్తం చదవండి. మంచి మంచి పూజలు మొత్తం చేయండి. శ్రీమాన్ శ్రీమదః పగిడిపాళ్ళ గోత్రోద్భవస్య మహాలక్ష్మీ నామధేయస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య. లక్ష్మి ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి సార్. లక్ష్మి మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుంది దేవుడా. లక్ష్మి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. अमेरिका में लक्ष्मी को खुश रखना भगवान. ఇసే పెళ్లి కూతురా ఏ కోరుకున్నావే? हे చెప్పు చెప్పు. తొందరగా అమెరికా వెళ్ళాలని కోరుకున్నావా? ఏంటి మన హీరో కాదు, మనందరం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. మీరందరూ కూడా ఏం కోరుకున్నారో నాకు తెలుసు. ఏ చలో. Ali, stop that. Hey, Satya, please help. Lakshmi. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంత చెప్పొచ్చునా? Ali, stop them. Hey, నువ్వే గిరి కూర్చో. హైదరాబాద్ పెట్టు సరికి పోగులు పడతాయి. ఎందుకు రాపుతావు? లక్ష్మి ఈ రోజు దిల్ నీదే. డబ్బులు లేవు. పెళ్లి చేసుకుంటూ కాఫీ బిల్లు కూడా డబ్బులు ఇవ్వట్లేవు. టూ మచ్. హలో, కట్నం ఇచ్చేది మేము, మాకు రాదు. వీడియో కెమెరా చూస్తున్నారా? సిగరెట్ హాయ్ గైస్. వెస్ కార్తిక్? ఇక్కడే ఉన్నాడు. కింద లైట్ లేదు బే. హాయ్ సుష్మా, నువ్వు ఇప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. హాయ్ సుష్మా. ఏయ్, మొన్న హైటీ సిటీకి మూవ్కి వస్తానుగా, ఎందుకు రాలే? ఆ రోజు నేను యాక్చువల్ గా బయలుదేరాను. అయితే ఫాదర్ ఫోన్ చేసి కరెంట్ బిల్ ఎందుకు రాబోతుంది చెప్తున్నావు? మన ప్రియాంక బర్త్డేకి వెళ్ళే కదా. ప్రియాంక బర్త్డే కా? జోక్. రేపైతే డెఫినెట్ గా. ఒరేయ్, రేపు లక్ష్మి నిశ్చితార్థం కదా, ఎలా వెళ్తావు? నిశ్చితార్థం అయిన తర్వాతే. టుమారో ప్రామిస్ రైట్? ఫోన్ సుష్మా. హలో, ఇస్ ఇట్? I'm on my way. ఓకే బాయ్ దొరకరా మీరు? చంపేస్తాను. లక్ష్మి నిశ్చితార్థం తెలియదు. ये लक्ष्मी ఏమైందిరా? లక్ష్మి ఏమైంది? रो रही है तू? రా. क्या हुआ रे? లక్ష్మి लक्ष्मी నా ఉండు బా. क्या हुआ? Why you crying? Stop crying. ఏమైందిరా? ఏమైంది లక్ష్మి? పెళ్ళి అమెరికా వెళ్ళిపోతే ఇంకోళ్ళంతా మిస్ అయిపోతా. 2 years దాకా దగ్గర ఆడడానికి కుదరదు.
I miss you all so much. ఓ సింతేనా రోజు మనం మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ లో చాటింగ్ చేసుకోవచ్చు. మనం రోజు మాట్లాడుకుందాం, ఏమేమి మిస్ అవ్వం. రే मेरे पास एक आइडिया है रे. లక్ష్మి వాళ్ళ ఆయన మన టికెట్ కి డబ్బులు పంపిస్తే మన అందరం అమెరికాకి వెళ్ళిపోదాం. ఈ మధ్యన నా కల్లోకి అమెరికా ఎక్కువగా వస్తుందిరా. సచ్చి మేరే. అమ్మయ్యా లక్ష్మీ నవీంద్ర. అరే షిట్, ఈరోజు సాటర్డే కదరా. ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో వైల్డెస్ట్ పార్టీ, ఫుల్ కలరింగ్, డిస్కో, రైన్ డాన్స్. ఎలాగో మన లక్ష్మి అమెరికా వెళ్ళిపోతుంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ మనందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే నో ఓకే. మా ఇంట్లో వాళ్ళ గురించి తెలుసు కదా, పంపించు. పంపితే వస్తావా? పంపించిరన్నాను కదా, పంపితే వస్తావా? పంపరో. నీకెందుకు మాకొదిలే. ఏ రాది వడబొట్టి What shit? Of course I'll come. But guys, I have to be back home by 10:30 or my mom will throw me out of the house. రేయ్ 12 పంపించేద్దాం. ఓకే What shit? బిరకలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వేరేంట్రా బుద్ధి లేకుండా. ఏడు చదివితే బాడీ కూల్ అవుతుంది. లేకపోతే వీళ్ళ బుద్ధి వచ్చేది. Guys, Hey! అయ్యో అయ్యో అయ్యో. హలో, it is just చేస్తున్నారు. Hey, get out of the car. What the hell do you think you're doing? Drive చేస్తున్నారా? నువ్వా? మీరా? ఏంట్రా డ్రైవింగ్? కళ్ళు దుబ్బయ్యా? పిల్లడు చచ్చిపోయింటే బ్రేక్ చేశాను కదా సార్. మంచి మీద ఎక్కించాక బ్రేక్ వస్తావా? బాటిల్ పగిలింది, సెకండ్ లేట్ అయ్యింటే తల పగిలింది. అరే ఇందాకే కదా నడుచుకుంటే వెళ్ళు. ఇందులో కారు కొనేట్టు, డ్రైవింగ్ స్కూల్ పెట్టేట్టు, నీ ఇష్టం చోట నేర్పించేస్తావా? రోడ్డు ఖాళీగా ఉంది కదా అని. సీఎం కొత్త ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, అక్కడ నేర్పించేస్తావా? సీఎం గారి ఇంటి దాకా ఎందుకు లేండి సార్, ఎక్కడ నేర్పాలో చెప్పండి సార్. కోట్లు కోట్లు డబ్బులు వరల్డ్ బ్యాంక్ డబ్బులు తెచ్చి రోడ్లు వేసి ఎందుకు బే? మీరే చెప్పారు కదా సార్, కార్లు అవి ఎందుకు సార్? నీలాంటి పౌరం బోగులు కార్లు నడపడానికి కాదు. అంటే పోరం బొగ్గేరం బొగ్గని మాట్లాడకండి సార్. గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. పిల్లడు చచ్చిపోయి ఉంటే ఒట్టుపుణ్యానికి చచ్చిపోతాడు సార్. చచ్చిపోతాడు అంటారు. అతను కూడా చూసుకుని దాడొచ్చు కదా. వాడు చూసుకుని రావాలో చూడకుండా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అసలు లైసెన్స్ ఎవడు ఇచ్చాడ్రా నీకు? గుర్తులేదు సార్. ఓకేరా, నేషనల్ పర్మిట్ ఉందా? నేషనల్ పర్మిట్టా? పర్మిట్టా ఏంట్రా? అంటే ఏమి లేకుండా ఊపుకుంటూ వచ్చావా? అంత మాటలు ఎందుకు లేండి సార్, మీరే కదా సార్ జీబ్రా లైన్స్ అది అన్నారు. జీబ్రా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు జీబ్రా లైన్స్ వచ్చి కూకటి పిల్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ క్రాస్ చేయాలంటావు? ఇందాక మీరు ఇలా సైలెంట్ గా తిట్టారు. ఆ మాటకు వస్తే ఇతనే రాంగ్ సైడ్ లో వచ్చాడు సార్. रे क्या रूल्स बात कर रहा रे? मैं लेफ्ट से आता हूँ, राइट से आता हूँ, नीचे से आता हूँ, ऊपर से आता हूँ, कहीं से भी आता हूँ रे. मेरी मर्जी. तू कौन होता है बोलने वाला? ఈసారి కూడా ఇతనే మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లేదు సార్. వాడేదో అంటాడ్రా. నీకు చెప్పవురా? నా గురించే కదా సార్ అన్నది. చెప్పరా? రే వీడిని చూస్తే జోలకంటి శ్రీనివాస్ రెడ్డి లాగా ఉన్నాడు రా. జోలకంటి శ్రీనివాస్ రెడ్డి. ఆ షాక్ ఏంట్రా? తప్పుకోరా, తప్పుకో. ఏమండి, ఇదికి డ్రైవింగ్ రాదు, డబ్బులు బొక్క, వేరే దగ్గర నేర్చుకోండి. అమ్మా అమ్మా అమ్మా. నీకేం రాదు, పదవే పదం. సార్ మీ దయ వల్ల నాకు ఇక్కడ బేరాలు రావు, మనకు గొడవలు వద్దు సార్. మీరే చెప్పండి, మీరు ఏ ఏరియాకి రారో, నేను ఏ ఏరియాలో ఉండాలో మీరే సెలవు ఇవ్వండి సార్. బాచా పూత్రా. అచ్చే హుసేన్ ఇయ్యాలమ్మ. చెత్త నాకు రా. రేయ్ అది కాదు. రే రాణిగంజ్ బెటర్ రా. అనకాపల్లె. పోన్లేరా, సనత్ నగర్ లో నేర్పుకో. సనత్ నగర్ లో తప్ప నువ్వు గాని నీ కారు గాని కనిపించిందా? ఎక్కరా? కూర్చో. రే అంత దూరం బెమ్మి. అందర్ చల్ వెళ్ళరా. డ్రైవింగ్ సీట్ అట్టు వెళ్తా. వెళ్ళు, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా. చల్ హలో ఆన్ చేయరా. ఇంజిన్ ఆన్ చేయి. చేయి. ఆన్ చేసి రే. జల్దీ. అరే, అరే, రే కొంచెం ఎక్కువైపోయిందిరా. ఓకే, సాయంత్రం పార్టీ మర్చిపోవద్దు. It's the time to రోడ్డు మీద. మంచి కలర్స్ వస్తాయా? హైదరాబాద్ లో ఉన్న ఫిగర్స్ అన్ని అక్కడికి వస్తారా బాబు. లోవెస్ట్ జీన్స్, మైక్రో మినీస్, టైట్ టీ షర్ట్లు, అబ్బో నిల్సిన గడి పార్టీ అంటే ఆశామాషగా ఉండదురా. రే అయితే ఈవినింగ్ ఏ డ్రెస్ వేసుకుంటే బెటర్ రా? ఏదో వేసుకోరా బాబు, లేకపోతే బాగోదు. రే అయితే నేను ఇలాగే వస్తాను రా. రేయ్! ఇది నీకు ఓకే, ఇది నువ్వు వేసుకో. అవునరా రే, మా ఇంట్లో నువ్వు ఉంటున్నావా, నీ ఇంట్లో నేను ఉంటున్నానా? पहले लक्ष्मी को कैसे लेके आना वो सोचो. ఓహో, పార్టీ అని చెప్పేద్దామా? వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కదరా.
సెకండ్ షో చెప్తే ఏహే, ఒక ఐడియా రా, ఏంట్రా? బొటానికల్ టూర్ అని చెప్దామా? ఏంట్రా? ఓహో, ఐడియా నచ్చలేదా? నువ్వు నోర్మోయ్, ఐడియా నేను చెప్తాను. అవునా అత్తయ్య, రేపే నిస్తారుదో మీరు మామగారు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయండి. మీరు ఇక్కడికి రా. మా ఇంటికి ఆంటీ. ఒక్క నిమిషం అత్తయ్య, మీ అబ్బాయి మాట్లాడతారంట. మాట్లాడండి. మీ ఇంటికా? ఇప్పుడేంటయ్యా? అది అమ్మ. లక్ష్మికి పెళ్లి కుదిరిందని తెలిసి కార్తిక్ మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అవునంటే అమ్మ లక్ష్మిని చూడాలంటుంది. ఈరోజు భోజనం కూడా మా ఇంట్లోనే. భోజనమా? కార్తీక్ ఇంట్లో భోజనం చేసి తర్వాత సినిమా చూసి వచ్చేస్తామా అంటే? సెకండ్ షోనా? సెకండ్ షో అంటే లేట్ అయిపోతుందమ్మా. సెకండ్ షో కాదంటీ, ప్రసాద్ ఐఎంఎక్స్ లో 8 to 10 ఫస్ట్ షో. 10:30 వచ్చేస్తామంటే. అవునంటీ ప్లీజ్. పొద్దునే కదరా పెళ్లి చూపులయ్యే. పోనీ వెళ్ళిరా నీవే. 10:30 లోపల వచ్చేస్తా అంటున్నారుగా. ఇదిగో అమ్మాయిని 10:30 లోపల ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీది. ఓకే అంకుల్. లాకప్ చేయరా. వద్దురా, ఈ టైంలో వెళ్ళొద్దు. ఎవరికైనా ఏదైనా ఏంటి? ఎవరికేం కాలేదు నాకు తెలుసు. 3 పంటలు కొడితే ఎవరికి కాదంటావేట్రా? రే డెఫినెట్ డ్రైవర్ పోయి ఉంటారా? ప్లీజ్ ఇప్పుడు కాకపోతే రేపు చుట్టుకోదా? రేపు చుట్టుకొని తర్వాత చూద్దాం. నువ్వు ఊరుకో. ఒరేయ్, ఒకడు బయటికి వస్తున్నాడు. నేను చెప్పినా ఎవరికేం కాలేదని. ఆ? నాసింగ్ ప్లేస్ వచ్చి బండి తీసుకుంటా. ఏంటి అలా వదిలేసి వచ్చావు? అది బాగానే ఉన్నాడుగా, ఇంకేం చేయాలి? మరి అప్పుడు దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళం కదా. భయం ఎందుకు రా కార్తీక్? ఆహా, భయం కాదు. వాడు బాగున్నా సరే పక్కన ఉన్న జనాలు ఓవరాక్షన్ చేసి మనల్ని కుమ్ముతారు. ఇలాంటి సిచ్యువేషన్ అలానే చేయాలి. మీరు ఊరుకోండి. చెప్పరా? రేయ్, నువ్వు వీడియో కెమెరాతో దొబ్బేస్తావు. కూర్చోబే. ఇదంతా జరిగిన తర్వాత పార్టీకి వెళ్ళాలనిపించట్లేదురా. Me too, guys. I don't feel like going either. Karthik, can we just go back home now? అవునరా. ఇప్పేనా? ఎరా సత్య, ఏయ్, అయింది ఏదో అయింది. ఎలాగంత దూరం వచ్చాం కదా, పార్టీ చూసుకుని వెళ్దాం. నువ్వు పానేరా. ఆడుకో. చేతులు పెద్ద డ్యామేజ్ అయ్యి ఉంటుందా? చూద్దారా. అయ్యో బాబోయ్, మొత్తం అవుట్రా. నువ్వు అవుట్ దొబ్బేస్తాడు. ఇంకా రిపేర్ చేయించేద్దారా. ఎక్కడ అవుతుందిరా? బానెట్, రేడియేటర్, ఫెండర్, బంపరు, నోవే 2 days పడుతుందిరా. ఒక్క నైట్లో అవుతుంది. నువ్వేంటి బే? నువ్వేంట్రా మధ్యలో? కనీసం ఇన్సూరెన్స్ కన్నా వర్కౌట్ అవుతుందిరా. ఏ, మామూలేరా సత్య. హాయ్ అలీ. హాయ్. డోంట్ గెట్ ఎక్సైటెడ్. సిస్టర్స్ యా. ఓకే. సిస్టర్స్ నెల్సన్. బ్రదర్ నెల్సన్. బ్రదర్ నెల్సన్. హాయ్ గైస్. హాయ్. లెట్స్ హావ్ సంబుగా. Sambuca. Yeah, man. డ్రగ్స్. డ్రగ్సా? ఏంటి కావాలా? కూతురా. హాయ్. చూడండి సార్, ఈ కార్లో వచ్చిన వాళ్ళు మా రక్షక వ్యక్తిని పిలిపిస్తే పారిపోయారు. ఒకసారి వాళ్ళు పిలిపిస్తే మాట్లాడేసి వెళ్ళిపోతాం. ఏంట్రా పిలిపించేది? ఏంటి గొడవ? ఏం లేదురా, మన కార్తిక్ గాడు వీళ్ళ రక్షక వెహికల్ గుద్దేసి వచ్చాడంట. వాడిని పిలిపించమంటాడు.
నేను తర్వాత వస్తున్నా కానీ రెండు పెళ్లి వేసుకెళ్ళిపో ఏంటి పదా సార్ మీ ఫ్రెండ్స్ మా రక్షక వెహికల్ గుద్దేసి పారిపోయొచ్చారు మా వాడ ఒకటి చావబతుకులు ఉంది 50,000 ఇస్తే నోరు మూసుకొని వెళ్ళిపోతాం లేకపోతే చూడండి సార్ పోలీసు వాడు మీరు చేయి చేసుకుంటున్నారు అసలు ఈ పార్టీకి పర్మిషన్ ఉందా పర్మిషన్ కావాలా నీకు సార్. ఎవరో తెలుసా ఈ మధ్య చెప్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్ అండి ఇది? సార్, చెప్పేది అర్థం చేసుకోండి ఆడెవడో తెలుసా నీకు హోమ్ మినిస్టర్ అల్లుడు మీ ఆఫీసర్స్ చాలా మంది లోపల డిస్కోలు ఆడతారు తెలుసా నీకు ఏ పోలీస్ స్టేషన్ అండి సార్ గొడవలు అయిపోతాయి గొడవలు అయిపోతాయి తీసుకునలా తెల్లారి వరకు వెయిటింగ్ కలర్ వరకు ఏంటా ఏదో చేద్దాం మీరు ఉండండి. వన్నే కదా చాలా లేట్ అయిపోయింది మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు సత్య సత్య ప్లీజ్ డూ సంథింగ్ నాకు అసలు బండి ఆగిపోయాడు రేయ్, వాళ్ళు తడతావేంట్రా అంతా నీ వల్ల జరిగింది స్లో 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 అంటే జుయి 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 అని పోనీ జూలకి వచ్చావురా పార్టీ గురించి కదా ఆ పార్టీ నీదే కదా నాదా అమర్ మాదా మాకి పార్టీల గురించి ఏం తెలుసు నువ్వు పిలిస్తే కదా వచ్చింది మేము అసలు ఈ పార్టీ అంతా నీ గురించే ఇది మరి టూ ఏం టూ మచ్ అర్థం పడతా లేకుండా మాట్లాడద్దు ఏంటి అర్థం పడతా లేకుండా మాట్లాడేది యాక్సిడెంట్ అవ్వగానే మనం వెనక్కి వెళ్తే బాగుండేదిరా ఆహాహాహా. ఇప్పుడు అందరూ కలిసి నా మీద ఎక్కేస్తున్నారా పార్టీ అనేసరికి గంతులు వేసుకుంటూ వచ్చారు ఇప్పుడేమో చిన్న ప్రాబ్లం వచ్చేసరికి నా మీద ఆటో వల్ల ప్రాబ్లం వచ్చిందటవా అవునరా ఇప్పుడు 100 సార్లు పార్టీకి వెళ్ళండి ఎప్పుడు పోలీసులు రైట్ చేయలేదు ఏంట్రా గొడవ పడుతున్నా? ఏంటి మరి? ఏంటి కావాలి తీసుకురా? అందరికన్నా పార్టీకి వెళ్ళాలి. నేను ఎక్కువ మాట్లాడుతున్నా? Too much చేస్తున్నారు. నోరు మీయండిరా. ఇదంతా లక్ష్మి గురించి కదా పార్టీ అంతా అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా నా గురించి అన్నట్టు పార్టీకి వచ్చి ఇదంతా ప్రాబ్లం నాదే అన్నట్టు మాట్లాడతారేంటి గైస్ వాటర్ లుక్ ఫర్ ద వాటర్ యార్ వెల్ లేకుండా పోయింది బీరేంటి అప్పుడే పడినాం కదా స్లో డౌన్ ఇట్స్ ఓకే స్లోగా తాగరా. సత్య ఇక్కడే నీళ్ళు దొరుకుతాయేమో చూడండి రా ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఆగట్లేదురా అక్కడైతే లైట్ కనిపిస్తుందిరా ఎక్కడ ఎక్కడ వేర్ ఏం ఏం కనిపిస్తుంది నేను కెమెరాలో చూస్తా ఉండండి ఇదిగో. రేయ్ జూమ్ చేయరా దేర్ ఇస్ అ బిల్డింగ్ దేర్ ఏదో గెస్ట్ హౌస్ లో ఉందిరా ఏవో కార్లో కనిపిస్తున్నాయిరా అక్కడ ఏమైనా నీళ్ళు దొరుకుతాయేమో రా నేను మంచిని తాగి చెప్తాను ఉండరా నిన్ను వస్తాను Oh God, guys, wait a minute. నేను కూడా వస్తాను. రాధి, రాఘవే. ఎక్కిళ్ళేంట్రా బావు ఆలిగడికి వచ్చిన బాగుంటుంది రేయ్ నాకేం అర్థం కావట్లేదురా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఎదవా పొద్దున్నావని చెప్తాను రా సరే సత్య నువ్వు చెప్పరా మన ఇంటి దగ్గర నుంచి పార్టీకి ఒక 60 కిలోమీటర్లు వేసుకున్నా కూడా అక్కడి నుంచి గంటకి 100-120 కిలోమీటర్ స్పీడ్తో సిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసామంటే ఇదొక 60 అదొక 60 120 హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో చుట్టూ చెట్లు కొండలు వికారాబాద్ ఫారెస్ట్ ఏంటది చూసావా ఎక్కి లాగిపోయినాయి సత్య ఎదవ జోకులు వద్దు వద్దు పదా ఏడ్చలేరా రేయ్ ఫారెస్ట్ లో ఫుల్ ఉంటాయా పుల్లంటే గుర్తొచ్చింది మన జూబ్లీస్కి వచ్చింది వికారాబాద్ పుల్లేనంట లక్ష్మి ఏం లేదు ఎదనాసా ఏం లేదు ఏం లేదుగా ఎందుకు భయపడతారు పులి ఇక్కడి నుంచి వచ్చిందంట నేను కూడా పేపర్లో చదివాను రేయ్ ఈసారి పులి వస్తే డెఫినెట్ గా షూట్ చేస్తాను రా ఏంట్రా ఆగిపోయారు వీడియో కెమెరాతో షూట్ చేస్తాను రా నిన్ను చంపి నీ డెడ్ బాడీ నీతోటే షూట్ చేయించాలి ఇదిరా కరెక్ట్ అరే సత్య మనం సిటీకి వెళ్ళగానే మొట్టమొదటి పని ఈ కొడుకుని చంపేయడం కరెక్ట్ రా అబే సాలే పहले नीचे देख के चल ఓకే ఓకే గొడవ ఆపి ముందు అక్కడికి వెళ్దాం పదండి పార్టీ జరుగుతున్నట్టుందా చాలా కార్లు ఉన్నారా ఒరే అమ్మాయిల్ని తెచ్చుకున్నారేమోరా మీరా ఈ డిస్కషన్ ఇక్కడ చూద్దాం ఉండండి రా సత్య ఆగు మెల్లిగా హలో అబ్బా, నువ్వు ఉండవే రాయిరా. హలో ఎవరండి హలో హలో ఎవరు పలకట్లేదేంటి హలో హలో పడుకున్నారేమో రా ఎలా
ఏదో పాప ఏడిపిస్తుందా? ఎవరో ఫ్యామిలీ ఉన్నట్టున్నారా? ఏదో బేబీ కేర్ సెంటర్ అయి ఉంటుంది. నువ్వు మీరా అయితే దయ్యామేమోరా. ఏయ్ ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? Let's stay close now. Guys, please. పేరెంట్స్ పడుకున్నారా మరి? లోపల వచ్చేది పాపా బాబా. వాళ్ళ బాబుని అడిగి చెప్తా. ఎవరో పిల్లలు ఫోటోలు తీస్తా ఉన్నారు, పట్టుకోండి. నరికేయండి, పట్టుకోండి, కెమెరా లాక్కోండి.
రఘు అడు చూడు నల్లగా ముళ్ళ పందిలాగా ఉన్నాడు కోసేస్తే ఒక ఊరికి సరిపోతుంది ఏం పేరు ఇది గట్టిగా చెప్పే రాయట్ సార్ కూర్చో అసలు పేరేనా అవును సార్ వాడు వాడు గట్టిగా చెప్పరా కూర్చో రఘు వీళ్ళ రేపు ముందు చెప్పారు నీ పేరు సుబ్రహ్మణ్యం. లేచి నిల్చొని చెప్పు చెప్పరా డోంట్ టచ్. ఏయ్, Don't touch. ఏయ్, యు నో హూ ఐ యామ్? ఎవడైతే ప్లీజ్. ఎవరు నువ్వు? అప్పుడేంట్రా పేరేంటి ఆరుతో చెప్పా చెప్పరా? చెప్పా నెల్సన్. నేల్సన్, కూర్చో, కూర్చో. దొంగతో చెప్తారా? రాత్రి చాలా ర్యాష్ గా బిహేవ్ చేశారు సార్. బండి నెంబర్ అదే సార్. మామూలుగా చెప్పడానికి ట్రై చేస్తే నా మీద చేసుకున్నాను. పైగా మినిస్టర్ కొడుకు డిపార్ట్మెంట్ మాకు బాగా తెలుసా. పర్లేదు సార్, అంతగా టెన్షన్ పడవలసిన లేదు, నేను చూసుకుంటా. ఏమైందిరా? లక్ష్మి రాజీ ఇంట్లోనే లేదు నాన్న. రాజీ కూడా రాత్రి నుంచి ఇంటికి రాలేదట. వాళ్ళు చాలా టెన్షన్ గా ఉన్నారు. కచ్చే కార్తీకులు వాళ్ళ ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఏం జరిగిందో ఏంటో నాన్న. ఏమైంటుందిరా? కార్తీక్ గారు అసలు ర్యాష్ డ్రైవింగ్. యాక్సిడెంట్ ఏమైనా? యాక్సిడెంటా? వద్దు 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 అంటే విని కూడా పంపించారు. అందుకే పిల్లని ఎక్కడికి పంపించారు. ఎక్కడ ఉందో, ఎలా ఉందో. అమ్మా కంగారు పడుతుంది. లక్ష్మి 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 రాధి సత్య, సిగ్నల్ దొరికిందా? నా ఫోన్లో సిగ్నల్ లేదు. రాధి నీ ఫోన్ కి లేదా? కార్తీక్ అలీ ఏమైపోయారు? ఏయ్! మీరా? ఎరా, భయపడ్డావా? ఏం లేదురా. వెనకెక్కడికి వెళ్తున్నావు? నీ గురించే వెతుకుతున్నాను రా. భయపడలేదా? ఏరా జోకా? ఇప్పుడు అవసరమా? కార్తీక్ కనిపించాడా? కార్తీక్ కనిపించాడా? లేదురా. నీకు కూడా కనిపించలేదా? నిన్న రాత్రి గన్ షాట్ వినిపించింది. కార్తీక్ అరుపు కూడా వినిపించింది. వాళ్ళు చంపేస్తుంటారా? కార్తీక్! 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 ఎక్కడ ఉన్నాడో ఏంటో. కార్తీక్! 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 వాళ్ళు చంపేస్తుంటారా? అడిగే కాదు. సరే చూద్దాం పద. ఎక్కడి నుండి వచ్చావు?
ఏరా వాళ్ళు మన కార్లను తప్పించుకుంటారా వాళ్ళ కెమెరాలో మన బతుకులను తగలకపోయినా కదరా ఏందిరా ఇది ఈ రక్తం ఏందిరా నిన్నే కొట్టి తప్పించుకొని పుట్టినారు వాళ్ళు వాళ్ళు బతకడానికి ఇల్లే ఆ కెమెరా బయట పోవడానికి ఇల్లే మొత్తం 5 సార్. 3 అబ్బాయిలు 2 అమ్మాయిలండి. వాళ్ళ పేర్లు కార్తీక్, సత్య, అలీ, లక్ష్మి, రాధిక రెడ్డి అండి. వారు మా బేవర్స్ బ్యాచ్ సార్. ఎన్టీవర్ బ్లాక్ వాడారు సార్. టెంపరీ రిజిస్ట్రేషన్ AP99H9099 ఉందండి. ఆ బండి కార్తీక్ అన్నోడు ఫాదర్ నాగేశ్వరరావు పేరు మీద ఉంది సార్. ఆయన కార్తికేయ రియల్ ఎస్టేట్స్ ఓనర్ అండి. బాగా బలిసిన బ్యాచ్ సార్. చాలా ప్రెషర్స్ వస్తాయి సార్. ఒక్కడిని కూడా వదలదు సార్. పోలీసు వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు సార్. 5 అడ్రస్లు పట్టుకోగలిగాం సార్. ఎవడొడ్డొచ్చినా లెక్క చెక్కకుండా లోపలేసి మక్కలేదందాం సార్. చీకట్లో ఎట్లా తెలియలేదురా. చూస్తే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. అక్కడ ఈ బండి ఉందిరా. పక్కన అక్కడ ఉన్నాడు. ఆ 4 గుర్తుకి ఈ బండి తీసేసరికి ఈ టైం అయిందిరా. ఏ గుండు కాడరా? Idiot. నిన్న మార్నింగ్ ట్రాఫిక్ లో గొడవ పెట్టుకున్నాడు కదా ఆ గుంటుగాడలి. ఆ గుంటుగాడికి కార్తీక్ పాపం రాధికాని పట్టుకుని కెమెరా అయిపోతే చంపేస్తా అన్నాడు. లక్కీలీ నువ్వు టైంకి వచ్చా, లేకపోతే అసలు వాళ్ళకి కెమెరా ఎందుకురా? అమ్మేసుకుంటాడా? మధ్య తప్పిందా? రాత్రి జరిగిందంతా ఈ వీడియో కెమెరాలో తీసావు కదా అందుకని. పాప పిల్లోని ఎలా చంపేశారు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు పిల్లోడు ఎంత చెప్పాడు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? నరబలేమోరా. నరబలయ్యా? అయితే అది అంతా మనం కూడా చూసాం కదా. మన్ని కూడా చంపేస్తారా? చంపేస్తారా? దొరికితే కదా చంపేయడానికి. ఇంత పెద్ద హైదరాబాద్ లో మనం ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలుసు. నాదొక ఐడియా. ఎవరు 1 వీక్ వరకు ఇంట్లో నుంచి బయటకు రావద్దు. ఓకేనా? ఓకే. ఏంటి ఓకే? ఇంటికి వెళ్ళడానికి భయం. అమ్మా నాన్న ఏం కంగా పడుతున్నారు? వద్దు వద్దు అంటానే ఉన్నారు. లక్ష్మి ఇదిగో ఇంటికి పోయి సమతో మాట్లాడు. నా ఫోన్ ఏది? పోయింది. ఫోన్ కూడా పోయింది. నీ ఫోన్ వద్దు వద్దు అని నాన్న అంటానే ఉన్నారు. ఇప్పుడు ఏడిపే. ఏంటి ఎప్పుడు ఏడ్చేది? నేను కొనిస్తాను కదా. నా ఫోన్ లో సిగ్నల్ లేదురా. నా బాధ్యత ఏం తెలుసు? నాది నీ ఫోన్ లో సిగ్నల్ ఉందా? నో మ్యాన్, నో సిగ్నల్. రెడీ? కార్తిక్ ఫోన్ కూడా పడిపోయింది. సరిపోయింది. సిగ్నల్ లేదు, ఫోన్ పడిపోయింది. లక్ష్మి మీ అందరూ వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాం కదా ఓకేనా? రేయ్ ముందు లక్ష్మి ఇంటికి పోనేరా. అవునండి. పేరు? లక్ష్మి. వయసు? 19. 19 ఏళ్ల కూతుర్ని ఊరి మీద బలాదూరు వదిలేసి ఎక్కడ తిరుగుతుందో ఎవరితో కులుతుందో తెలియదు. ఏంటో మర్యాద? అదేమన్నా హోమ్ మినిస్టర్ రెస్పెక్ట్ ఇచ్చే సెల్యూట్ కొట్టడానికి? అది కాదండి నిన్ననే పెళ్లి చూపు. ఎవరితోన్నాడు పాపం? నిశ్చితార్థం. దాని పెళ్లి పోలీస్ స్టేషన్ లోనే. ఎలా కనపడదు? టెన్షన్. ఎక్కడికి వెళ్ళింది అది? ఎక్కడికి వెళ్ళింది అది? ఫ్రెండ్స్ తో కలిసి సినిమా అని చెప్పింది. అలా చెప్పిందా? అవునండి. నువ్వు చెప్తున్నావా? అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా?
మందు కొట్టి తైతకలాడడానికి వెళ్ళింది. ఎంత పోలీస్ అయితే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు నీ మాట్లాడి కూతురు ఏం చేసిందో నీకు తెలుసా? నలుగురు ఎదవలతో తప్పు తగ్గి పోలీస్ బండిని గుద్దేసింది. ఎస్ఐ అప్పుడే డౌట్ అంటున్నారు. ఆడికి ఏమని అవ్వాలి? డిగ్రీ తెలుసా మీకు? ఇప్పుడు చూస్తారా? ఏ రాజేష్ రాజేష్ ఏంటయ్యా ఇది? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పబ్లిక్తో అలా బిహేవ్ చేయకూడదయ్యా. సార్ మనకి జీతాలు ఇస్తుంది పబ్లిక్ అయ్యా. సారీ సార్. సారీ అమ్మా. ఏం చేస్తాం, పోలీసులు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్రైమ్ చూసి చూసి కొంచెం మొట్టోళ్ళు అయిపోతాం. ఏం లేదండి, మన పిల్లలు ఏదో చిన్న యాక్సిడెంట్ చేసినట్టున్నారు. హైదరాబాద్లో యాక్సిడెంట్ అన్నది చాలా కామన్, మీకు తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళు గుర్తుంది మా పోలీస్ బట్టి. అదిగో అలాగే ఉంటుంది, భయపడి పారిపోయి ఉంటారు. పోలీసురా? మా ఇంటి దగ్గర పోలీసులు ఏంటి? ఎందుకు వచ్చుంటారు? వాళ్ళు రాగానే ఈ నెంబర్ కొంచెం ఫోన్ చేయమని చెప్పండి. నా పర్సనల్ నెంబర్ ఇది. ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం సార్. నేను సార్ చిన్న పిల్లలు తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే ప్లీజ్ అమ్మా ప్లీజ్, చాలా చిన్న విషయం ఇది. నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటా. సార్ కానీ రాగానే ఒకసారి ఫోన్ చేయించండి, సార్ మర్చిపోకుండా చేయించండి అలాగే సార్. ప్లీజ్. రాజేష్ సార్ రే చూద్దారా, స్లోగా పనిరా. ఏం తెలియదు. ఏం అవ్వదు కదా. ఎలాగో ఈ వెహికల్ మనది కాదు, విండోస్ వేసున్నాయి కదా, స్లోగా వెళ్ళు. ఏమనుకోవద్దయ్యా, పబ్లిక్తో అలా రఫ్గా బిహేవ్ చేయకూడదు, బాగుండదు. సారీ సార్. ఇప్పుడు వన్ థింగ్, సార్ నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. నా నంబర్ ఉంది కదా. అమ్మా నాన్న, పోలీసులు ఏంట్రా ఇక్కడ? జరగరా. అందరూ బయట ఉన్నారు. ఏం కనిపించదు. సార్ మీకు ఏమైనా ఏం అక్కర్లేదు, నడండి లోపలికి. మంచినీళ్ళు ఆమెను అడగండి చెప్తాను. హలో ఆంటీ, నేను రాజు గురించి ఏమైనా తెలిసిందా? రే ఇంకిద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నారా? రే నేను వెళ్ళి డైరెక్ట్ గా పోలీస్తో మాట్లాడినా? రే నేను చూసి వస్తాను. ఇటు వద్దురా, బ్యాక్ నుంచి వెళ్దాం. అంటే సచ్చా, పోలీస్ బండి. అసలు మామూలు యాక్సిడెంట్ అంటేనే వదలరు, ఇప్పుడు పోలీస్ బండి డైరెక్ట్ గా. ఇప్పుడు ఎలా? God, oh shit. మన ఇంటికి ఎప్పుడు పోలీస్ వెళ్తారు, మనల్ని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. You guys get us into so much trouble. నేను అప్పటికి చెప్తానే ఉన్నాను, వెళ్ళి చూస్తాను పిట్టేగా. అది పోలీసు బండి ఎవరు తెలుసా? అది పోలీసు బండి ఎవరు తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. సత్య, అమ్మే వందిరా, అమ్మే వంది. ఏం లేదురా, పోలీసులు చంకలు బెదిరించారంట. దాంతో నేను నిశ్చితార్థం గురించి బాగా టెన్షన్ పడుతున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి నేను చాలా టెన్షన్ పడతాను. పోలీసులు ఇది పెద్ద ఇష్యూ. అమ్మ ఏం పడుతుందో ఏంటో తను ఏడుస్తుంటుందో నాకు తెలుసు. రే రే వచ్చిన పోలీసులు ఒక మంచి ఉన్నాడంట, మనకి హెల్ప్ చేస్తానంట. ఇదిగో రాగానే మళ్ళీ ఫోన్ చేయమన్నాడంట. Guys, it was an accident. We did not do it on purpose. మనమే వెళ్ళి పోలీస్కి చెప్పేద్దాం రా. అప్పుడు లక్ష్మి ఎంగేజ్మెంట్ ఆగపోతే రే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దామా? రే ఎక్కడికి వెళ్తారా? మన కోసం హైదరాబాద్ మొత్తం పోలీసులు ఎత్తుకుతున్నారు. అనవసరంగా వెళ్ళాం. నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, నాకు కావాల్సిందే. లక్ష్మి రిలాక్స్. లక్ష్మి చిన్న పిల్లలాగా ఏడవద్దు. అందరం కలిసి పార్టీకి వెళ్దాం అనుకున్నాం, వెళ్ళాం. Oh my god, guys, it's my mom. She's gonna kill me. Should I take the call? I don't know what to do. రే ఇప్పుడు ఏం చేద్దాం అదే ఆలోచించండి రా, నాకు భయంగా ఉందిరా. రే యాక్సిడెంట్ చేసింది నేను. రే ఉత్త యాక్సిడెంట్ కాదురా, ఒక డౌట్ అని చెప్పారంట. వాడు చచ్చిపోతే చచ్చిపోతానా? అది చావలే. రే ఏం జరిగినా లక్ష్మి ఎంగేజ్మెంట్ మాత్రం ఆగకూడదురా. రే యాక్సిడెంట్ చేసింది నేను, డ్రైవ్ చేసింది నేను, దాంతో మీకు ఎవరికి సంబంధం లేదు. నేను వీరితో మాట్లాడి సరెండర్ అయిపోతాను, మీరు లక్ష్మి తీసుకుని ఇంటికి వెళ్ళండి. నువ్వు సరెండర్ అవటం ఏంట్రా? బతికని తప్పిందా? ఏం కాదురా, మా బాబు చూసుకుంటాడు, గంటలో బయటకు వస్తాను. నేను వెళ్ళను రా, మాట్లాడిన తర్వాత. హలో సార్, సార్ సిఏ గారు సార్? అవునండి సార్, నా పేరు కార్తీక్ సార్. ఇందాక యాక్సిడెంట్ గురించి లక్ష్మి ఇంటికి వచ్చారు కదా సార్. చెప్పమ్మా చెప్పు. సార్ యాక్చువల్గా మా తప్పేం లేదు సార్. నువ్వేం టెన్షన్ పడకమ్మా, చాలా చిన్న విషయం ఇది.
సార్ అది రక్షక వెహికల్ అని తెలియదు సార్. సార్ ప్రామిస్ సార్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సార్ నమస్తే సార్. నా పేరు కార్తీక్ సార్. ఇందాక మీతో ఫోన్లో మాట్లాడాను. చెప్పు కార్తీక్. సార్ తప్పంతా నాదే సార్. సార్ నేనే డ్రైవ్ చేశాను సార్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను సార్. సడన్గా వెహికల్ వచ్చేసరికి తెలియలేదు సార్. టెన్షన్ పడక కార్తీక్. యాక్సిడెంట్ అనేసరికి కంగారు పడితే స్పీడ్గా వెళ్ళిపోయి ఉంటారు. రక్షకుడు తెలియదు సార్. అవును, మీ ఫ్రెండ్స్ ఎక్కడ? సార్ ఈరోజు మా లక్ష్మి ఎంగేజ్మెంట్ సార్. మళ్ళీ పోలీస్ స్టేషన్ అది అంటే ప్రాబ్లం అవుతుంది సార్. సార్ వాళ్ళు తప్పేం లేదు సార్. నేను వచ్చాను కదా సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్. నో ప్రాబ్లం, భయమేం లేదు కార్తీక్. నా మాట విను. ఇప్పుడు పోలీస్ కేసు అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. సార్ మరి దానికోసం అనేసి మీ ఫ్రెండ్స్ అందరూ ఎంతమంది? సార్ 5 సార్. ఎస్, మీ 5 ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టారనుకో, నేను దగ్గరుండి మీ అందరినీ పంపించేస్తాను. దానికేం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను కదా. ఓకే సార్ అది కాదు సార్. నా మాట విను. సార్ వీళ్ళే సార్. రాజు. Stop it. లోపలికి పట్టుకొచ్చి చూడవి. సార్ వీళ్ళే సార్. సార్ చిన్న పిల్లలు నరికేశారు సార్. సార్ నిన్న రాత్రి సార్ మొత్తం మా వీడియో కెమెరా రికార్డ్ చేశాం సార్. అన్నా, ఈ నా కొడుక్కి పిచ్చి ముదురుంది, కంట్రోల్లో పెట్టు అని ఎన్నిసార్లు చెప్పానన్నా. నువ్వు వినవే. నువ్వు నాకు చెప్పావు కదన్నా, నేను చేస్తున్నాను కదన్నా. 2 నిమిషాలు ఓపిక పట్టుంటే ఆ వీడియో కెమెరా మన చేతికి దొరుకుతుంది. ఇద్దరూ కలిసి మొత్తం చెడుతుంటారు. సాలే, వీడియో కెమెరా ఎక్కడరా ఉంది? మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడరా? అమ్మాయిలు, పార్టీ, మందు తొక్కలేకపోతుంది సాలే. మా అక్కడే ठोक डालूंगा बताना भाई वीडियो कैमरा कहाँ है? बताता क्यों नहीं? దొంగ పడుకో సిగ్గులేదురా. అడి సంకనాకరా. నువ్వు పోలీసుడు వినా లంగన అడగ. ఎంత ధైర్యం కొడుకే వాడిని కాల్చో. राजू नाइक మీద ఉమ్ముతావరా కొడకా? बता बे साले, खोपड़ी फोड़ डालूंगा. कैमरा कहाँ है बे? कैमरा कहाँ है बे? साला बोल, कैमरा कहाँ है बे? बोल. Keep quiet. ఏంట్రా వాడు ఇంకా రాలేదు? Time. Satya. రే వచ్చాడా? వస్తున్నారా? ఎక్కడ? పక్కన ఇన్స్పెక్టర్ ఎవడరా? రే ఆ ఇన్స్పెక్టర్ మనకి హెల్ప్ చేస్తారేమో. ఏమైందిరా? ఈ టైంలో మెసేజ్ ఏంటి? What message, man? నీ ఫోన్ ఇచ్చి. నా ఫోన్. నీ ఫోన్ ఏది? నా ఫోన్. నా ఫోన్. కార్తీక్ దగ్గర ఉంది. Danger. What danger? Danger ఏంటి? సార్ ఇక్కడే ఉండాలి సార్. రే సత్యా సార్ ఇక్కడే ఉండాలి సార్. ఇక్కడ రా అలీ ప్రామిస్ సార్. సత్యా
అరే సత్య అలే రే సత్య డేంజర్ ఏంట్రా పోలీసులు ఏంట్రా కాల్ దిగివేయడం సార్ ప్రామిస్ సార్ అందరూ ఇక్కడే ఉండాలి సార్ సార్ నేను చెప్పింది రమ్మని సార్ రే సత్య లక్ష్మి రే అరే రే సత్య నాటకాలు ఆడుతున్నావా నాతోటి ఆ? నన్ను వదిలేయండి సార్. సార్, అబ్బే, మీకు చూడండి. వీడియో కెమెరా ఇచ్చేస్తాను సార్. కూర్చో, ఏయ్, జారు. అబ్బే చూడనా బతు సార్, మేము ఎవరికి చెప్పండి సార్. సార్ మీకు దండం లేరా. పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్. అబే అబే చూడనా మీకు వీడియో కెమెరా ఇచ్చేస్తాను సార్. సార్ మేము ఎవరికి చెప్పండి సార్. సార్ మీకు కాల్ చూడనా భయ్. పట్టుకుంటాను సార్. సార్ సార్ అబే ఓ నాటక బంద్ కర్ ఆధార్ అబే నా మాట రండి గండిచ్చే నాకు నా గండిచ్చే సామి రాజు నాయకు మారతా సాలా गणपति कॉम्प्लेक्स जल्दी आओ సార్ వచ్చేస్తున్నా कौन यादगिरी హాస్పిటల్కి వెళ్దాం गणपति कॉम्प्लेक्स देख रहे जल्दी आओ